నమస్తే అండి అందరికీ శుభోదయం. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏమేం పనులు చేసామో ఈ వీడియోలో అయితే మాట్లాడుకునేద్దామా? అందరూ నాతో పాటు మీరు కూడా అయితే చూసేయండి. డైలీ రొటీన్‌గా మనం చేసే పనుల గురించి అయితే నేను ఇంక నుంచి మీతో అయితే ఫుల్ వీడియో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఏం చెప్తాను అంటే నిన్నైతే మనం ఒకసారైతే దుక్కైతే దున్నుకొనొచ్చినాం గదా! ఈరోజు ఇరసాలైతే దుక్కైతే దున్నడానికెళ్తున్నాము. దుక్కు దున్ని రాగిన్ను కంగానం చేసి శనిగిత్తనాలైతే ఏసినాము. అలానే మధ్యలో ఒక సంతోషకరమైన విషయం అయితే జరిగింది. అది ఏంది అంటే ఈరోజు మా సీత ఒక దూడకైతే జన్మనిచ్చిందన్నమాట. దాని పేరొచ్చేసి నేనైతే గౌరీ అని పెడదామనుకుంటున్నా. అది ఎంత టయానికి జన్మనిచ్చింది, అది ఎంత బాధపడింది అనేది ఈ వీడియోలో అయితే చూపిచ్చేస్తా. సో, ప్రతి ఒక్కరు మాలాంటి పల్లెటూరు అమ్మాయిలకి రైతు కష్టాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి అయితే మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకిప్పుడు ముచ్చట్లోకెళ్ళిపోతే ఉదయాన్నే నిద్ర లేచి ప్రతి ఒక్క ఆడపిల్లకి ఉండేదేముంటది? ఇంటి ముందు చెత్త ఊడ్చడము, గుమ్మం కడగడము, గుమ్మానికి పూజ, తులసి కోటకు పూజ ఇవే గదా ఉదయాన్నే ప్రతి ఆడపిల్లకి ఉండే పనులు. ఇంక అవన్నీ కంప్లీట్ చేసుకొని 7కి అయితే మన చేను దగ్గరకైతే వచ్చేసినాము. నిన్నైతే ఒక సాలు దున్నినాం కదా, ఇంక ఈరోజు ఇరసాలైతే పడుతున్నాము. ఇంకా మధ్యలో డీజిల్ అయిపోయిందని మా ఆయన అయితే షాప్కి అయితే వెళ్ళిండు. ఇంకా చిక్కీలు అయితే తెచ్చిండు, పల్లీ చిక్కీ. ఇంకా అవైతే తింటా ఉన్నా. ఇంకా నాకు 2 మా ఆయనకు 2 అయితే తెచ్చిండు. ఇంకా నా వాటా అయితే నాకు ఇచ్చేసాడు. ఇంకా నేనైతే బొక్కేస్తున్నాలే, మా ఆయన బంగారం అండి, ఏమంటారు. ఇంకా ఆ తర్వాత ఈరోజు సాయంత్రం చేయాల్సిన పని ఉదయాన్నే అయితే చేసేస్తున్నాము. ఎందుకు అంటే సాయంత్రం మనమైతే పల్లి ఇత్తనాలు వేయడానికైతే పోవాలి. అందుకని చెప్పేసి నేనైతే మేతకు వేసేసాను. ఇంకా మా ఆయన మోపు కట్టుకొని వచ్చి ఇంటి దగ్గర అయితే వేసేస్తున్నాడు. ఇంకా ఇంటి దగ్గరకు రాగానే భోజనం అయితే చేసేసి అదిగోండి మన చెనిక్కట్టి మీద పట్టయితే వేసినాం కదా, ఎండకి ఎండిపోతుంది అన్నట్టు ఇంకా తీసేసి అయితే ముడిచేసి మడత అయితే పెట్టేస్తున్నాము. ఇంకెక్కడక్కడైతే సర్దేసుకున్నాము. ఇంకా మా అమ్మ, మా నాన్న, మా ఆయన వచ్చేసి కొత్తకోటకి అయితే వెళ్ళిండ్రు హాస్పిటల్కి. ఇంతలోనే మా ఆవు అయితే ఒక దూడకైతే జన్మనిచ్చింది. ఇంకా మా అమ్మమ్మని అయితే పట్టుకొని వచ్చినాము. దూడని ఎందుకక్క ఆ విధంగా అయితే ఇసిపెట్టేశారో ఆవు ముందరే అంటారా? ఇదైతే నాటి ఆవండి. నాటి ఆవు ఈ విధంగా అయితే దూడకున్న మలుమంతా అయితే నాకాలంట. అప్పుడే దానికి దూడ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది అనేసి అంటారు. దీన్ని ఇంకా మంచి ఏమంటారు నాకైతే తెలియదు కానీ, ఇంకా నాటి ఆవుకైతే మేము పాలకి డైరెక్ట్గా దూడని అయితే వదిలేస్తాం కాబట్టి అందుకని చెప్పేసి ఆ విధంగా అయితే పెట్టేసినాము. అదే సీమావు అయితే ఇంకొక రకంగా అయితే ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం మా అమ్మమ్మ వాళ్ళు మేము దున్నడానికి పోయినప్పుడే రాగినంతా అయితే ఆరదీసేసినాడు. బాగా ఎండిపోవాలి, బాగా తొక్కిస్తే గింజలంతా రాలిపోవాలి అని చెప్పేసి. ఇంక ఇప్పుడైతే అదిగోండి బండ మీదకి వచ్చి రాగిని తొక్కించడం అయితే స్టార్ట్ చేసినాము. రాగిని తొక్కియాలి అంటే ముందుగానే ఈ విధంగా అయితే కుప్పకైతే వేసుకోవాలి. నేనైతే దంతి సాయంతో అయితే ఈ విధంగా అయితే వేస్తున్నాను. ఇంకొకటి ఏంది అంటే ఇదిగోండి ఇదైతే ఒక డ్రమ్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ డ్రమ్ముది ప్లేట్ని ఈ విధంగా అయితే తయారు చేసినారు. ఇది పక్క వాళ్ళదన్నమాట, పక్కింటోళ్ళది. ఎవరిదో అంటే ఈ బండ మీద చాలామందే రాగిని అయితే ఆరబోసినారు. ఇంకా వాళ్ళ ఆ ప్లేట్ తీసుకొని ఈ విధంగా అయితే తీస్తున్నాడు. దీంతో అయితే చక్కగా అయితే వచ్చేస్తుందండి. దంతితో అయితే ఎన్నెన్ను మాత్రం వస్తుంది. ఇప్పుడు దీంతో ఏమంటే రాలిన గింజ కూడా అయితే ఎన్నుతో పాటు అయితే వచ్చేస్తుంది. మంచి ఉపాయాన్ని అయితే ఆలోచించి ఈ విధంగా అయితే చేసినారు. దీన్ని చూసి మా ఆయన అంటును, మంది కూడా ఇలాంటి ప్లేట్ ఒకటి ఉన్నది కదా, ఏం చేసినారు, చక్కెరకి వేసేసినారా అనేసి అయితే అడిగిండు. ఏమో నాకైతే తెలియదు అన్నాను. ఇంకా సరేలే అన్నట్టు మళ్ళీ అయితే ఇంకా మా ఆయన అయితే తొక్కిస్తుండు. ఇంకా ఎడగా ఉన్న గింజలన్నీ అయితే నేనైతే కుప్పలోకి అయితే రాసులోకి అయితే తోస్తున్నా. ఇంకా ఇక్కడే బండ కిందనే వచ్చేసి వేరే వాళ్ళవైతే టమాటాలు అయితే ఉన్నాయి. ఇంకా వాళ్ళు పక్కన టమాటాలు పెరికి అన్ని బాక్సులకి అయితే వేసిండ్రు. ఇంకేదైనా కంగానం చేసినప్పుడు చెప్పులు వేసుకొని కంగానం చేయొద్దంట. ఇంక మర్చిపోయి నేను అలానే వేసుకున్నాను. కాకపోతే ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. కింద బండ, పైన సూర్యుడు బగబగా అని మండుతున్నాడు. కింద బండ కూడా బగబగా అని మండుతుంది. మామూలుగా గాలట్లేదండి బాబోయ్ బండ మాత్రం. ఎండాకాలం బండ మీద కంగానాలంటే ఆ దేవుడే కనిపిస్తాడు, ఏమంటారు. అవును, మీకు చెప్పడమే మర్చిపోయినా, ఎవరికైనా రాగులు కావాలంటే డిస్క్రిప్షన్లో అయితే ఒక నెంబర్ ఇస్తా, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. ఇంకా ఈ పని అయిపోగానే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? మీ అందరికీ తెలుసనే నాకు తెలుసు. ఇంకా దీన్ని ఇనుకు ఈ గుబ్బంతా సపరేట్ చేయాలి, రాగులు సపరేట్ చేయాలి, మళ్ళీ ఇనుకైతే తగ్గించాలి.
ఇంకా తొక్కించేసాము. ఇప్పుడైతే మనము పల్లి గింజలు అయితే చేను దగ్గరికి అయితే వేసుకొని వెళ్తున్నామండి. ఒక అర్ధెకరా నేల అయితే వేసేసినాము. ఇంకొక అర్ధెకరా అయితే ఉన్నది. ఇంకా ఆ చోటకైతే వెళ్ళాలి. ఇంక ఇక్కడ మా ఆయన కింద పడిపోయిన గింజలన్నీ అయితే ఏరుకుంటున్నారు. ఇదే మిషన్తో అయితే మేము వేస్తామండి గింజలు. ఇంకా వేయడం కూడా అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. గింజలు వేసే టైం ఎంత అయిందో తెలుసా? 7 అయితే అయిపోతుందండి. మబ్బు అయితే అయిపోయింది, చీకటి అయిపోయింది. గింజలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. వర్షం పడింది కదా, ఇంక నీళ్ళు వేయాల్సిన అవసరం కూడా లేదు. వర్షం తేమకే మేమైతే నీళ్ళు వేసినాము. ఏమి అంటే మనము పిడసపడితే అట్లే పిడసకొస్తే మన్ను విత్తనాలు అయితే మలిచిపోతాయి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా వేస్ట్ ఆయిల్ చైన్కి అంతా అయితే పూసిండ్రు అన్నమాట. ఇంకా ఆయిల్ అంతా అయితే అంటుకునింది. ఇంటికి వెళ్ళి కడుక్కోవాలి. ఏదేదో అనుకుంటాం, ఏమవుతుందో మళ్ళీ తెలియదు. ఇప్పటికైతే ఉరుములు మెరుపులు ఏం లేవు, కానీ ఇంటికి వచ్చేసరికి ఉరుములు మెరుపులు ఎక్కలేని దగాలింపులన్నీ అయితే వచ్చేసాయి. ఇంకా టైము 9:30 అయితే అవుతుంది. ఇందాక అయితే అంత మెరుపులు ఉరుములు అయితే లేవు. ఇప్పుడు మస్తు ఉరుములు మెరుపులు అయితే వస్తున్నాయి. అందుకని చెప్పేసి వరిగడ్డి అంతా అయితే కుప్పకైతే వేసుకున్నాము. చెనిక్కటి మీద పేపర్ వేసినాము, రాగిణి మీద పేపర్ వేసినాము. అన్నీ కప్పే టయానికి ఈ టైం అయితే అయ్యిందండి బాబోయ్. పొగులంతా చేసింది ఒక ఎత్తు అయితే రయ్య నిద్ర మేలుకొని చేసేది ఒక ఎత్తు. ఏమంటారు? ఒక్కసారి మీరే చూసేయండి నాతో పాటు ఏ విధంగా మెరుపులు ఉరుములు వస్తున్నాయి అనేది. ఒక క్లిప్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నా, చూసేయండి మీరే. తీసేసాక వచ్చినదే. ఈ గుడ్డి మబ్బులో ఏందన్నా ఉన్నా కూడా చెట్టు అస్సలు కనపడదు. మన ఇల్లు అసలే చివరికి ఉన్నది, చేన్లల్లో ఉంటుంది కదా. ఇంటి చుట్టూ గడ్డి అయితే ఉన్నది. ఇంక ఈ గడ్డి అయినా క్లీన్ చేసుకోవాలి అబ్బాయి. వర్షాల టైంలో ఈ నైట్ టైంలో మస్తు ఇబ్బందులు అయితే పెడుతుంటుంది వర్షము. ఇంకా అకాలం పొద్దులు ఎప్పుడు వస్తుందో ఏమో అన్నట్టు ఇంకా మిద్దె మీద అయితే మిరపకాయలు, అలసందలు, ఉలవలు అన్నీ ఉన్నాయి. ఇంకా అవన్నీ అయితే ఎత్తుకొని వచ్చేసి ఇంట్లో అయితే పెట్టేసి ఇంకా బండ మీదకి అయితే వచ్చినాము. బండ మీద పేపర్ అయితే వేయాలి. రాగిణి మీద ఒక పేపర్ అయితే వేసి వెళ్ళినాం, కానీ మళ్ళీ ఏదో ఎక్కువగా ఉంది వర్షం వచ్చేటట్టు అని చెప్పేసి చూడండి ఏ విధంగా అయితే దగాలిస్తుందో. ఏందో కత్తులు ఎగరేస్తే మెరుస్తుంది, అట్లే మెరుస్తుందండి బాబోయ్. ఇంకెక్కడక్కడ అన్ని వడ్లు అన్ని కంగాణాలన్నీ బండ్ల మీదే ఉన్నాయి. ఇంకా అందరూ అయితే సర్దుకోవడానికైతే వచ్చేసారు.